మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2026వ సంవత్సరమున ఈ జనవరి నెల చివరి ఆదివారములకు మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. సంవత్సరం ప్రారంభమై 4 వారాలు గడుస్తున్నాయి. హల్లెలూయా. ఈ 4 వారాల్లో మీరేం సాధించారో, మీరేం చేసుకున్నారో మీరే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఈ 2026లో మీరు చేయవలసినది, సాధించాల్సినది అన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ పక్షంగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. నేరుగా వాక్యానికి వెళదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయంకు రండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 15వ వాక్యం. గమనించండి. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా. గమనించండి. ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చదివిస్తున్నది. నా కుమారుడా, నా కుమారుతి, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయముకు కూడా సంతోషమే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ వాక్యంతో పాటు, నీ హృదయమునకు జ్ఞానము కలిగితే నా హృదయముకు సంతోషమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు మీ హృదయంలో జ్ఞానము కలిగిన వారై జీవించడానికి మీరు ప్రయాసపడుతున్నారు? ఎంతవరకు మీరు జ్ఞానముతో ఉండడానికి ప్రయాసపడుతున్నారు? ఎందుకంటే నీ హృదయములో జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను. కింద వాక్యం చదవండి. 16వ వాక్యం. నీ పెదవులు, గమనించండి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములో. గమనించండి, దేవుడు 2 మాటలతో పలకరిస్తున్నాడు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయముకు సంతోషించును. హల్లెలూయా. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. ఎంత అందమైన మాటలు! ఎందుకు ఈ మాట మనకు ఈరోజు దేవుడు మాట్లాడాలని ప్రియపడుతున్నాడు? కింద మరొక వాక్యం చదవండి. 17-18. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము. ఆమేన్. హల్లెలూయా. ఒక కాలం ఉంది. వాక్యం సెలవిస్తున్నది, నా కుమారుడా, నీ హృదయము జ్ఞానము లభించిన ఎడల నా హృదయము సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించెదను. ఎందుకంటే పాపము చేయు పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. హల్లెలూయా. మంచి ఇల్లు వాకులు కట్టుకున్న వారిని చూసి, అయ్యో వాళ్ళు కట్టుకున్నారే, నాకు లేదే అని నువ్వు మత్సరపడకము. హల్లెలూయా. వాళ్ళు పెద్దగా ఏదో తిరుగుతున్నారే, నాకు అలా ఏంటి లేదే అని మత్సరపడకము. హల్లెలూయా. వాళ్ళు ఎంత అందంగా ప్రభు మంచి కార్యాల్లో వాళ్ళు సాగుతున్నారే, నాకు లేదే అని మత్సరపడకము. హల్లెలూయా. మంచి వ్యాపారం చేసుకున్న వారిని చూసి, నాకు ఇలా వ్యాపారం జరగలేదని మత్సరపడకము. హల్లెలూయా. దేని గురించి నువ్వు మత్సరపడకము. ఎందుకంటే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు ఉండవు ఈ 2026లో. ఎందుకంటే నిశ్చయముగా ముందు ఒక గతి రానే వచ్చును, అప్పుడు నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. గమనించండి, ముందు ఒక గతి వచ్చును. ఆ గతి దేవుని యందు భయభక్తులు లేని వారికి ఆ గతి కలుగును. హల్లెలూయా. అప్పుడు ఆ భయభక్తులు లేని వారికి ఆ గతి రానే వచ్చును. హల్లెలూయా. అప్పుడు నీ ఆశ నీకెప్పటికీ భంగము కానేరదు. హల్లెలూయా.
నీ ఆశ ఎప్పటికీ నీకు భంగము కానేరదు. ఎందుకంటే ఇప్పుడు నీవు నాకు ముందుగా ఎంత దీనిగా ఉన్నారని మస్తరపడకుండా వాళ్ళ గురించి చక్కగా ప్రార్థన చేయొచ్చు. వాళ్ళ గురించి వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ సంఘమున కొరకు, మన సంఘమున కొరకు, ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, మరొకరి కొరకు మనం ఎప్పుడూ ప్రార్థించేవారమై, ఉపవాస ప్రార్థనలో పాలు పొందువారమై, ఆరాధనలో సమయానికి సరిగ్గా పాలు పొందువారమై, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికని దైవదాసులకని మనం ఇవ్వటం, న్యాయబద్ధమైన కార్యాలు చేయటం కొరకు అన్నిటిలో నీవు దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు నడుచుకుంటూ ప్రయాసపడి ముందుకు సాగుతా ఉండు. ఓ నిశ్చయముగా ముందు ఒక గతి రానే వచ్చును. గతి రాక ఉండదు ఎవరికి. ఆ గతి వచ్చినప్పుడు నీ ఆశ నీకు ఎప్పటికీ భంగము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథం 58వ అధ్యాయానికి రాండి. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 58:11 రైట్. కావున నిశ్చయముగా నీతిమంతులకు గమనించండి. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, నిశ్చయముగా ముందు రాబో దినములలో ఒక గతి వచ్చెను, అప్పుడు నీ ఆశ భంగము కానేరదు అని అన్నవాడు ఇక్కడ మాట్లాడుతున్నది. చదవండి. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఏమి కలుగును? ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందరు. హల్లెలూయా. ఒక రోజు వస్తుందండి ఖచ్చితంగా, ఆ దినములలో నిశ్చయముగా నీవు మస్తరపడకున్నా, నీవు ప్రయాసపడకున్నా, నీవు ప్రభువునందు జీవించుటకు, నీ జీవితమును స్థిరపరచుటకు, నీ మంచి పోరాడటకు నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి ప్రయాసపడుతూ నీ జీవితంలో క్రీస్తుకు నువ్వు ఎంతవరకు దగ్గరలో ఉన్నావని పరీక్షించుకుంటూ నువ్వు పరిగెత్తుము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్పోర్ట్స్లో ఒక 12 మనుషులు పరిగెత్తుతారు. హల్లెలూయా. గెలిచే వాళ్ళు ఎవరండి? ఒక్కడు మాత్రమే గెలుస్తారు. ఈజ్ ద విన్నర్. ఆ ప్రకారమే సంఘములో, క్రైస్తవులలో, విశ్వాసులుగా ఎంతో మంది ప్రయాసపడినా దేవుని రాజ్యములో చేరేవాడు ఒక్కడైనా ఉంటే మనకెంతో మేలు. హల్లెలూయా. ఒక్కడైనా గెలిచి పరలోక రాజ్యమును చేరువారు అయితే మనకి ఎంతో మేలు. హల్లెలూయా. వాక్యం చాలా అందంగా పలకరిస్తున్నది. న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులందరూ ఒప్పుకునే వారై వందరు. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకుంటారు. నీవు నడిచే విధమును బట్టి, నీవు పడే ప్రయాసమును బట్టి, నువ్వు దీవించబడిన దాన్ని బట్టి, నువ్వు ఆశీర్వదించిన దాన్ని బట్టి లోకములో నిన్ను చూసే ప్రజలందరూ లోకములో ఒక్క దేవుడు ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వారు ఒప్పుకోకుండా పోరు. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళి వాళ్ళు దేవుడు 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 అని వెతుకుతున్నారు. హల్లెలూయా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళి వాళ్ళు దేవుడా దేవుడా అని వెతుకుతున్నారు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో వారికి ఒక ఆశీర్వాదం వచ్చును. హల్లెలూయా. వాళ్ళ ఆలోచన మైండ్ అంతా భూమిలో ఏముంటుందంటే, వాళ్ళకి జోస్యము చూసుకోవాలి, వారు పేరు రాసి చూసుకోవాలి, వారి పేరుకు తగ్గిన ఒక ఉంగరము ధరించుకోవాలి, వాళ్ళు పేరుకు తగ్గిన కలరు వస్త్రము ధరించుకోవాలి. అప్పుడు ఆ రోజు సోమవారానికి ఈ కలరు ధరించుకుంటూ ఇలా ఉంటే మనకి ఇలా ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, వాళ్ళ లైఫ్ అంతా ఏదైనా సాధించాలని వాళ్ళకి ఏముంటుందంటే ఆశ. వారు
పిల్లలు వారు ఒక స్టాండర్డ్ లైఫ్కి వచ్చినాక వారికి ఒక మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగం అయినాక చదువులన్నీ పూర్తి అయినాక ఉద్యోగం కావాలి. ఉద్యోగం అయినాక మంచి శాలరీ కావాలి. మంచి సంబళం వచ్చినాక వాళ్ళు ఏం చేయాలండి? మంచి ఒక వివాహం చేయాలి. మళ్ళీ వివాహం చేసినాక వాళ్ళకు మంచి భార్య దొరకాలి వివాహం చేయడానికి. తర్వాత మంచి పిల్లలు కనాలి. హల్లెలూయా. పిల్లలు కన్నక మునిపే గర్భములో ఉండేటప్పుడే స్కూల్లో వైక్యం నేర్చుకుంటున్నారు, నా బిడ్డకి మంచి సీటు కావాలని. హల్లెలూయా. పిల్లల్ని కనడానికి ముందే ఈ స్కూల్లో సీటు కావాలని పోయి నిలుచుకుంటున్నారు బెంగళూరు పట్టణంలో. హల్లెలూయా. మగ బిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా తెలియక మునిపే వాళ్ళు పేరు రాసి పెట్టుకుంటారు. మగ బిడ్డ పుడితే ఈ పేరు, ఆడబిడ్డ పుడితే ఈ పేరు పెట్టాలని. హల్లెలూయా. వారు ముందు వెళ్ళి స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సీటు అడ్మిషన్ కొరకు నిలుచుకుంటారు బిడ్డ పుట్టక మునిపే. హల్లెలూయా. వాళ్ళకి భయంకరమైన ఒక థాట్ వాళ్ళు వచ్చేస్తుంది. వాళ్ళకి ఒక దర్శనం వచ్చేస్తుంది. నా బిడ్డలు ఇలా పెంచాలి, నా బిడ్డలు ఇలా చదివించాలి, నా బిడ్డలు ఈ పొజిషన్కి తీసుకురావాలని. హల్లెలూయా. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వారికి ఎంతవరకు ప్రయాసపడినా వారి వల్ల అచీవ్ చేయడానికి అది అసాధ్యం. హల్లెలూయా. ఏదో పెద్ద గొప్ప అధికారంలో ఉన్నవాడు, పొజిషన్లో ఉన్నవాడు వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? తన బిడ్డలకే ఆ ప్రకారము తన అధికారం ఉపయోగించబడి వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్లుగా చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు అలంకరిస్తారు వినహ మిడిల్ క్లాస్ లో ఉన్న వారికి ఎవరికి ఆ స్థాయి అలంకరించాలంటే చాలా కష్టం ఉంది. హల్లెలూయా. ఎందుకే ఈ సమాజంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ఒక సిస్టము ఆ రకంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ సిస్టమ్ని నువ్వు మార్చలేవు, ఆ సిస్టమ్ను నువ్వేమీ చేయలేవు. ఆ సిస్టంలో మార్చలేక ఏమీ చేయలేక మనకు ఒక సిస్టమ్ ఉందని ఆ సిస్టమ్ వలె ప్రభుని ఆరాధించుకుంటూ మనం కూర్చున్నాం. హల్లెలూయా. ఎందరో తన జీవితంలో దర్శనముతో ఎదురు చూస్తుంటూ తన బ్రతుకు కట్టుకున్న దానికి, తన జీవితం కొనసాగించడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటారు. కానీ వారి వల్ల అది అసాధ్యం. క్రైస్తవ సహవాసంలో ఉన్న వారు ఏం చేస్తారు? వారిని చూసి వీళ్ళు మోసపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి వెంటనే వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి. ఒక అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలంటే వాడు ఏం చేస్తున్నాడు? ఉద్యోగంలో ఉన్నాడా? సొంత ఇల్లు ఉందా? జమీన్ ఉందా? వాళ్ళ వాకులు ఉందా? సొమ్ములు ఉన్నాయా? బంగారం ఉందా? వాడి స్టేటస్ ఏంది? అన్ని పరీక్షిస్తున్నారు. హల్లెలూయా. ఆడు తన స్టేటస్ వచ్చినాక ఒక అమ్మాయిని వివాహం చేయటకు ప్రయాసపడతాడు. లాభం ఏమిటి? మరలా తన స్టేటస్ తగ్గినట్టుగా ఒక అమ్మాయిని వివాహం చేస్తూ బిడ్డల్ని కన్నీ ఆ బిడ్డలకి మంచి స్థాయికి తీసుకెళ్లాలని ప్రయాసపడుతుంటాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ ఒక్కనాడు కూడా మోకరించి ప్రార్థిస్తూ పరలోక రాజ్యానికి తను చేరుకోవాలి, తన బిడ్డల్ని చేర్చాలని వాళ్ళు ప్రయాసపడరు. హల్లెలూయా. అటువంటి వారిని చూస్తూ నువ్వు మస్తరపడకు. వాళ్ళు సంపాదన, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ కోట్లకి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. వారిని చూసి నువ్వు మస్తరపడకు. నీలో ఉన్న మస్తరం ఏమిటంటే ప్రతినిత్యము ప్రభునందు నువ్వు ఎంతవరకు దగ్గరికి రావాలన్నది నువ్వు ప్రయాసపడము. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు దేవుని యందు దగ్గరికి రావాలి అన్నది నువ్వు ప్రయాసపడము. అవి చూస్తూ నిన్ను వలె వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమన్నాడు. వారు నిన్ను వలె నీలో ఉన్న క్రియలను చూస్తూ వాళ్ళు అంటారు, నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు ఈ లోకములో ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకున్నలాగా నువ్వు చేయాలి. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకున్నలాగా నువ్వు చేయాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అన్ని సమయాలు కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ యేసు మంచోడు, యేసు చక్కటివాడు, యేసు గుణవంతుడు, యేసు అటాటోడు ఇటాటోడు అని నువ్వు చెప్పక్కర్లా. హల్లెలూయా. ఎంతమంది కరుణామయుడా అని సినిమా చూసినారు యేసు స్వామిని? ఎంతమంది కరుణామయుడా సినిమా చూశారు? కరుణామయుడ సినిమా చూశారా? నోడిదిరా? కరుణామయుడ సినిమా తీసినాక ఆ హీరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? ఆ హీరో యేసు క్రీస్తు వేషం ధరించిన ఆ హీరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? గుడిలో భజన చేస్తున్నాడు.
కరుణామయుడ ఒక పాత్రధారి వాడు, ఒక పాత్ర నటించాడు. కరుణామయుడ సినిమా తీశాడు, యేసు ప్రభులాగా ఆయన నటించాడు, సినిమాను మోసుకుంటూ నడిచాడు. చూసిన వాళ్ళందరూ ఎంత అయ్యో ఎంత మంచి ఒక సినిమా, యేసు ప్రభు ఇలా కష్టపడిందా, అన్ని చేసినాడు, వాడు సంబళం తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు బొట్టులు పెట్టుకుంటూ వాడు లోకరీతిగా తిరుగుతున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు దాకా కరుణామయ్య సినిమాను చూస్తూ ఎందరో యేసుక్రీస్తుని గురించి ఆలోచించుకుంటున్నారు. యేసుక్రీస్తు వేషధారి కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వలె వేషము ధరించిన వాడే వేషధారిగా ఇప్పుడు లోకంలో తిరుగుతున్నాడు. కరుణామయుడ సినిమాలో యేసు పోలికగా ఆ సినిమాను మోసుకుంటూ నటించిన నటనకు డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కరుణామయుడ సినిమా చూసిన వాళ్ళందరూ యేసుక్రీస్తు నటించిన నటనలను చూస్తూ తాను ఆ నటనలకు ఒక పాత్రులుగా ధరించుకుంటున్నారు. హల్లెలూయా. సో నా ప్రియమైన దేవజనులారా, న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటారు ఒక రోజు. అందులో నీ క్రియ పరిశుద్ధతలో కానరావాలి. హల్లెలూయా. అందుకే ఆదికాండం 18వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం పుస్తకంలో 18వ అధ్యాయం తొందరగా రండి. 18:25 చదవండి. 25వ వాక్యం. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు. గమనించండి, ఈ మాట సింపుల్ వర్డ్. దీనికి దానికి కొంచెం స్టోరీ చెప్పాలంటే చాలా టైం పడ్డది. దుష్టులతో కూడా నీతిమంతులను చంపటం నీకు దూరమవునుగాక. ఎవరి మాట అన్నారండి? ఎవరన్నారు? అబ్రహాం అన్నారు. ఎవరితో? దేవుని ఎందుకు మాట్లాడిండు? ఏమని అప్పుడు అట్లయితే దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడింటాడు? ఈ ప్రజలందరినీ నాశనం చేస్తాను, ఇంకా వీళ్ళు అక్కర్లేదు నాకు, ఈ ప్రజలు నాకు అక్కర్లేదు, వీళ్ళని నాశనం చేస్తాను అని దేవుడు వారితో మాటించారు. అప్పుడు అబ్రహాము దేవుడితో అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, సృష్టించిన వాడు నీవే అయ్యా, నువ్వు దండిస్తే అందరూ చచ్చిపోతారయ్యా, మనుషులను నీవే నాశనం చేస్తే ఇంకేముంటుందయ్యా అని చెప్పి ఈ మాట అంటున్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను చంపటం నీకు దూరమవునుగాక. హల్లెలూయా. ఈ పదములతో నీతో మాట్లాడుచున్నానయ్యా, నీ దగ్గర మాట్లాడడానికి యోగ్యుడును కాదు, నేను దీనుడునే, నా వల్ల ఏది కాదు, అయినా ఈ దీనుడు నీతో మాట్లాడడానికి ఒక అవకాశం మరలా నాకు రావాలి. దేవుడు అంటున్నాడు, ఓకే అబ్రహమా, అక్కడ ఒకవేళ ఒక 70 మంది, ఒక 50 మంది నన్ను పరిశుద్ధులుగా ఉన్నవారై ఉంటే నేను వాళ్ళు ఎవరిని ఆ దేశం నాశనం చేయను. హల్లెలూయా. అయ్యా 50,000 కాకపోతే ఎవరో ఉంటారు కదా అంటే, సరే 40,000 చూపించు, 30 మనుషులను చూపించు, 40 మనుషులను చూపించు, 20, 10, ఒక 10 మనిషి నా కోసం నీతివంతురాలుగా బ్రతుకు వారిని చూపించు. 10 మనుషులు చూపిస్తే నేను వాళ్ళందరినీ వదిలిపెడతానని అంటున్నాడు. హల్లెలూయా. మనమందరము నీతిమంతుల ముట్టుకు ప్రయాసపడుతున్న ప్రజలమే కానీ మనమే నీతివంతులము కాదు. హల్లెలూయా. అందుకే ఈ మాట అన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మరలా కింద చదవండి. దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఆయన కాలము సమయము మనం ముందు చూసినట్టు ఇగో నిశ్చయముగా ముందు ఒక గతి కానవచ్చును. హల్లెలూయా. ఆ గతి కానే వచ్చినప్పుడు ఆయన న్యాయం తీర్పు చేయట్టుకు ఆయన సిద్ధపడి ఉంటాడు. హల్లెలూయా. కానీ నువ్వు మాత్రము ఆదివారపు ఒక్కరోజు మాత్రమే చర్చిలో వచ్చి కూర్చోండు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను మాత్రమే ఆదివారం ఒక్కరోజు మాత్రమే నేను చర్చిలో వస్తాను, 7 రోజులు నేను సంపాదన చేసుకుంటూ వాళ్ళ మాదిరిగా నేను కూడా ఇల్లు వాకులు అన్ని షేర్ చేసుకోవాలి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుజనుడా, అది తప్పు కాదు.
అయినంత వరకు సంఘములో ఆరాధనకు, స్తుతులకు, దేవుని వాక్యములకు, ఉపవాస ప్రార్థనలకు ప్రాముఖ్యత కలుగ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పిన యెహోవా 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటికి ఆమేన్. హల్లెలూయా. ఒక 50 మనుషులు అక్కడ మంచివారు ఉన్నారంటే నేను ఆ స్థలం అంతటిని నేను వదిలిపెడతాను, ఏం చేయను అన్నాడు. హల్లెలూయా. సో నా ప్రియమైన దేవుజులారా, భక్తుడు దావీదు కీర్తన గ్రంథం 67వ అధ్యాయంలోకి రాండి. సామ్స్ చాప్టర్ 67 67వ అధ్యాయంలో ఎంత అందంగా దావీదు ఈ మాట పలకరిస్తున్నాడు. చదవండి. 6:7 2 వాక్యం చదవండి. అప్పుడు భూమి దాని ఫలమిచ్చుచును. గమనించండి. అప్పుడు భూమి తాను ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును అని తాను అనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? దేవుడు మా దేవుడు మమ్మను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని దీవిస్తాడు అనే నమ్మకం మీలో ప్రతి ఒక్కరిలో కానరావాలి. హల్లెలూయా. అలా వచ్చినాక మీరు వ్యర్థం చేసుకుంటూ ఇంట్లోనే పొలములోనే ఉండిపోవటం కాదు, సంఘములో మీరు గౌరవించువారువై, సేవకుడిని గౌరవించువారువై, సంఘంలో ఉన్న కుటుంబమును గౌరవించువారువై, ఒకరినొకరు మీరు మిమ్మల్ని పరిపూర్ణలో మీరు నిలబెట్టించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మా దేవుడు. దేవుడు ఎవరండి? మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, మమ్మను దీవించును. హల్లెలూయా. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు అనే ఆశీర్వాదకరమైన ఒక మాట నీలో ఉండాలి. గత వారంలో మొదటి వారంలో మనం చూసినాం. ఏం చూసామంటే 14వ తారీఖు మీరు ఆశీర్వదింపబడి మీ పొలమును మీరు ఆశీర్వదించండి, మీ ఉద్యోగమును మీరు ఆశీర్వదించండి, మీ పని ఆశీర్వదించండి, మీ బిడ్డలను ఆశీర్వదించండి, మీ వాహనమును ఆశీర్వదించండి, మీ సంపదను ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదంగానే ఉంటుంది. హల్లెలూయా. మీరు శపిస్తే అది శాపంగానే మిగిలిపోతుంది. హల్లెలూయా. అందుకే దేనియు శపించకుండా ఆశీర్వాదకరంగా ఆ మాటలు పలకరించమని గత దినములో చూశాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, మమ్మల్ని దీవించును అని గట్టిగా చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, మమ్మల్ని దీవించును అని దావీదు అంటున్నాడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవజనులారా, ఈ మాటలన్నీ శ్రద్ధగా వినువారై మీరు విచారణ చేయువారై ఉండుడి. అప్పుడు దేవుడు విచారించే దినమానములను మీరు చక్కగా నీతివంతురాలుగా కనబడడానికి సాధ్యం. హల్లెలూయా. అందుకే ప్రసంగి ఒక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయం 13-14 2 వాక్యం చదవండి. 12వ అధ్యాయమా? రైట్. 12వ అధ్యాయంలో 13-14 2 వాక్యం. గమనించండి. ఈ రోజున ఈ వాగ్దానం అంతయు మీరు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. హల్లెలూయా. 24 గంటల సేపు ప్రభునందు స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రభుని ధ్యానించుకుంటూ సంఘములో నువ్వు సచ్చినా బ్రతికినా ఇలా ఉండాలన్నదే ప్రతి మానవులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ. మనిషి ఇది ఏ విధి.
మానవ కోటికి ఇదియే ఒక విధి, వేరే విధి లేదు నీకు నాకు. హల్లెలూయా. నీకు నాకు వేరే విధి లేదు. వేరే విధి అనేది ఏదైనా ఒకటి వచ్చిందంటే ఆ విధి వేరే రకంగా ఉంటుంది. నీకు దేవుడిచ్చిన విధి ఏమిటంటే ఇది విధి. నువ్వు ప్రతి వారం సంఘానికి రావాలి, రావాలి, వేరే లేదు, దారి లేదు, అది నీ విధి. ఉపవాస కూటములకు రావాలి, వేరే మార్గం లేదు, అది నీ విధి. ఉపవాసంలో స్తుతించి దేవుని మహిమపరించాలి, సంఘమును వెతుకుతూ రావాలి, అది నీకు విధి. వేరే మార్గం లేదు. అందరూ అనుకుంటారు లోకరీతిగా తలరాతో. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళ తలరాత ఎప్పటికీ మారదు అనుకుంటారు. హల్లెలూయా. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళ తలరాత ఎప్పటికీ మారదు. వాళ్ళే చెప్తా ఉంటారు నోరు, అయ్యో నా తలరాత అంతే, నా తలరాత అంతే. ఒరే దరిద్రుడా, నీ తలరాత అంతే నువ్వే చెప్పుకుంటున్నావు. హల్లెలూయా. నీ తలరాతను కూడా మార్చేవాడు నా దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. నీ తలరాత మార్చేవాడు నా దేవుడు ఒకడున్నాడు, ఆయన నా ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి ఈ కట్టడలన్నీ ప్రతి ఒక్క మానవుడుకు దేవుడిచ్చిన ఒక విధి, ఆజ్ఞ. హల్లెలూయా. నీ విధి అంతే. నువ్వు చచ్చిపోయే వరకు ఈ చర్చిలో కూర్చొని ఉండాలి. హల్లెలూయా. నువ్వు చచ్చే వరకు ప్రభుని వాక్యం వింటుండాలి. హల్లెలూయా. నువ్వు చచ్చే వరకు దేవుని వాగ్దానం ఉపవాస ప్రార్థన చేస్తుండాలి. హల్లెలూయా. నువ్వు చచ్చే వరకు మరొకరిని సముఖంలో తీసుకురావాలి. ఇది నీ విధి. ఇవి తప్ప వేరే విధి నీ జీవితంలో లేదు. హల్లెలూయా. మానవ కొట్టికి ఇదే విధి అని భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని వాక్యం చదవండి మరొకసారి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది మానవ కొట్టికి ఇదియే ఒక విధి. ఎందుకంటే పైకి చదవండి 14వ వాక్యం. ఘోరమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే కాని తీర్పులోనికి. ఆమేన్. హల్లెలూయా. అవి మంచిదే కానీ చెడ్డదే కానీ అవి ఒక్కరోజు తీర్పులోనికి మధ్యలో తెచ్చిపెట్టేవాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకే నీవు అవి జరుగుతాయో లేదో, నడవబడుతుందో లేదో, అనుకున్నది సాధిస్తావో లేదో, కానీ నీకు మాత్రమే ఉన్న విధి ఏమిటంటే బయట చెప్పినట్లుగా నా తలరాత అంతే అని చెప్పకండి. నీ తలరాత మార్చడానికి నా దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అనేకులు ఎందరో క్రైస్తవులు నమ్ముకుంటూ ధర్మశాస్త్రం మోసుకుంటూ వెళ్ళిన వారి తలరాత్రులు నా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఎందరో గొప్ప మేధావులుగా మారారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడపు 7వ క్లాసు 5వ క్లాసు 6వ క్లాసు చదివిన వాళ్ళందరూ ఈరోజు గొప్పగా మంచి మేధావిగా ఉన్నవారిని మనం చూస్తున్నాం. మంచి అధికారులుగా ఉన్నవారిని చూస్తున్నాం. మంచి ఒక స్థాయిలో నిలబడిన వారిని చూస్తున్నాం. హల్లెలూయా. కానీ ఈనాడులో డబుల్ డిగ్రీ చేసిన వాడు కూడా ఏం చేస్తున్నాడు? ఆవులు మేపుతా ఉన్నాడు. ఈనాడులో డబుల్ డిగ్రీ బీకామ్, బిఎంఏ, బిఎస్సి చేసిన వాడికి ఉద్యోగం లేదు. ఒక సంవత్సరానికి ఎంతమంది బిఏ, ఎంతమంది బీబీఏ, ఎంతమంది బిఎస్సి, ఎంతమంది డిగ్రీ, ఎంతమంది డబుల్ డిగ్రీ, ఎంతమంది ఎంబీఏ బయటకు వస్తున్నారు మీకు తెలుసా? ఒక సంవత్సరానికి ఎన్నో కొన్ని లక్షల ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటూ బయటకు వచ్చినారు. ఇంకా వాళ్ళకి జాబ్ దొరకదు. ఎంతమంది ఇంజనీరింగ్ చేసుకుంటూ బయటకు వచ్చినారు, వాళ్ళకి ఉద్యోగం దొరకదు. ఎంతమంది గొప్ప మేధావిగా చదువుకుంటూ బయటకు వచ్చినారు. రోజు పోయి చూడండి, కొంతమంది బాగా డబుల్ డిగ్రీ చేసిన వాళ్ళు సెక్యూరిటీ పని చేస్తున్నారు. కొంతమంది డబుల్ డిగ్రీ చేసిన వాడు కారు నడిపిస్తున్నాడు. కొంతమంది డబుల్ డిగ్రీ చేసిన వాడు ఆటో నడిపిస్తున్నాడు. ఇవంతా తప్పు కాదు. అవన్నీ వారి జీవితంలో ప్రాముఖ్యంగా వాళ్ళు చేసుకుంటున్న ఒక సంపాదన. డిగ్రీ చేసిన వాడికి కాలు మీద కాలేసుకుంటూ గొప్ప స్థాయిగా అధికారం పోస్టే కావాలి అంటే అవి దొరకదు. ఎవరికో ఒకరికి దొరుకుతాయి. అప్పుడు వాడిని చూసి నా తలరాత అంతే అని చెప్పకు. హల్లెలూయా. నీ తలరాతను మార్చే దేవుడు నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితిగతి ఏమిటంటే గమనించండి, నిశ్చయముగా ఒక గతి వచ్చును. ఆ గతి
ఆ గతి వచ్చినప్పుడు నీవు ఏం పడకు, నువ్వేం పడవు. అప్పుడు నువ్వు నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నువ్వు అనుకుంది సాధిస్తావు. దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? లోకంలో ఉన్న వారందరూ నవ్వుతున్నారు. ఒకరోజు నువ్వు నవ్వుతావు, అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఈ మాటకి అర్థం సాధారణంగా తీసుకోవచ్చు, అవునా? అందుకే చెప్పి దేవుని చూసి నవ్వొద్దు అని. హల్లెలూయా. ఎవరు చూసి నవ్వకూడదు. అందుకే మగవాళ్ళందరూ మన కూర్చొని ఉంటారు. హల్లెలూయా. ఆడవాళ్ళు అయితే చిన్న చిన్న మాటకి నవ్విస్తారు. హల్లెలూయా. తప్పు కాదు. ఇట్స్ నాట్ స్మైలింగ్, ఇస్ లాఫింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నవ్వటం దేవుడిచ్చిన స్వభావం. కానీ అదివే నువ్వు నవ్వినప్పుడు వాళ్ళు ఏడ్చేవారై ఉంటారు. ఎవరండి? ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, బయట చర్చికి రాని వారు, ప్రభు నమ్మిన వారు నవ్వుతూ ఉన్నారు. ఎంతమంది సినిమాలు చూసుకుంటూ ఈరోజు కెక్కని బిక్కి నవ్వుతూ ఉన్నారో మనకు తెలియదు. ఆ కామెడీలు సినిమాలు చేస్తుంటారు. ఏమండి? కానీ నువ్వు ప్రభుని ఆరాధించుకుంటూ ఏడుస్తూ ఉన్నావు. దేవుడు అందుకే అన్నాడు, ఒకరోజు వస్తాయి, నువ్వు రక్షింపబడతావు, నువ్వు దేవుని యందు సంతోషంగా నవ్వుతూ ఉంటావు. వాళ్ళందరూ కెక్కని బిక్కిని ఏడ్చారు కదా, నవ్వినారు కదా, వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తారు? ప్రభువు రాకడ సమయంలో వచ్చి తన వారిని తీసుకెళ్ళిన సందర్భంలో ఒక కామెడీ ఉన్నా కూడా జనాలు నవ్వుతారా? అదిరిపోయింటారు. నవ్వులు ఉండదు. ఎక్కడ చూసినా అక్కడ భూమి అలకరించుంటుంది. వారికి ఏది ఉండదు. సంతోషమే పోయింటాయి అప్పుడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు అప్పుడు సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు దుఃఖముతో ఉన్నవారైన మనము అప్పుడు ఖచ్చితంగా సంతోషంతో ఉంటాం. ఎలా సాధ్యం? దేవుడు నిన్ను నన్ను రక్షించుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను రక్షించుంటాడు. అందుకే నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయముకు సంతోషం. హల్లెలూయా. ఓహో, దేవుని ఎందుకు ఒక లెక్క ఉంటుందండి. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ మన ప్రజలు. దేవుని దగ్గర ఒక లెక్క ఉంటుంది. దేవుడి దగ్గర లెక్క ఉండదని ఎవరు అనదండి. ఎందుకంటే వాక్యంలో చదివాం కదా, అబ్రహాముతో దేవుడు మాట్లాడిండు. ఇక్కడ ఒక్కరు మంది ఎవరు 50 మనుషులు కూడా నా వాళ్ళు కాదు, నేను అందరినీ నాశనం చేస్తానన్నాడు. హల్లెలూయా. అయ్యా నాశనం చేసే ఆ ఆలోచన నీకు దూరమును గాక, అలా చేయకయ్యా. నా దేవుడు తీర్పు తీర్చే దినముల్లో ఈ భూమి అందులో దేవుడు ఒకడు ఉన్నాడని అందరికీ తెలుస్తాయి. ఈ 2026లో ఒకవేళ ఆయన రాకడ సమయం ఉంటే, ఈ 2026నే వచ్చే సంక్రాంతి లోపల దేవుడు ఒకడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే నా జీవితంలో నాకు గొప్ప కార్యములు వచ్చే ఏకైక ఒక దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినవా? నీ నమ్మకం నువ్వు మరణించి మట్టి చేరే వరకు నువ్వు కాపాడుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అందరూ ఏకీ అనుభవించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.